ముఖ్యంగా ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నా. ఒక సత్తా కలిగిన నాయకుడు మళ్ళా మా ఆలేరు నుంచే పుట్టాడు. ఒక బలమున్న నాయకుడు, ఎవరినైనా సరే ఎదిరించే నాయకుడు, ఈ రాష్ట్రంలో ఏం జరగబోతున్నది ఏం జరుగుతుందో ముందే చెప్పినటువంటి నాయకుడు, ఈ రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాల నాయకుడుగా గుర్తింపు పొంది ముందుకు సాగుతున్న నాయకుడు మన మల్లన్న గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఆర్త్ ఫాల్త్ గారు అయితే నేను మీటింగ్ రాను. ఓసార్లు మోత్కుపల్లి నరసింహులు గారు తెలియకపోతే తెలుసుకొని ఆర్త్ ఫాల్త్ గారు మీటింగ్ పెడితే నేను అసలు రాను. 100 సార్లు ఇచ్చినా రాను. ఏ పోరాట సంగతి నాకేం తెలియదు. కానీ ఆయన ఉపన్యాసాలు విన్నాక, ఆయన పోరాట పట్టిమ ఎమ్మెల్సీ సాధించుకోవడమే కాదు, మీ ఓట్లు వద్దా నాకు, నా బీసీలో ఓట్లు చాలు చెప్పిన మొగోడు కూడా నుండా సభ్యుడమే చేతుల్లో పడి చెప్పడే ఉన్నాడా కూడా ఈ రాష్ట్రంలో ఎవ్వరు లేడు. బలహీన వర్గాలకు నేనున్నా. ఈ బలహీన సాగలి మంగలి కుమ్మరి ఇవన్నీ కులాలకు ఈ విడదీసి చెప్పుడు కాదురా బాబు. బీసీ కులం అని చెప్పిన ఏకైక నాయకుడు గట్టిగా చెప్పొచ్చు కదా తీర్మార్ మల్లన్న. బీసీ కులం పేదల కులం అని చెప్పినటువంటి నాయకుడు మన తీర్మార్ మల్లన్న అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషంగా ఉన్నా నేను. నాకు వాస్తవంగా ఇవాళ ఈ మీటింగ్ రావడానికి కారణం ఆయనకున్న సత్తాన్ని ఇంకా నిలబెట్టేందుకే నేను ఈ మీటింగ్కి వచ్చానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా మాట అంటే వెనుక పరిస్థితి కాదు. ఈ దళిత వర్గాలు, ఎస్టీ వర్గాలు, బీసీ వర్గాలంతా ఐకమత్యం చేద్దాం, మల్లన్న కండగా నిలబెడదామని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మల్లన్న ఏదో ఆలోచన చిన్నగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వారు మాట్లాడే మాటలన్నీ కూడా వింటే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. మొన్న మిర్యాలగూడలో మీటింగ్ పెడితే కూడా బ్రహ్మాండంగా జనమంతా బహిరంగ సభను విజయవంతం చేశారని కూడా ఈ సందర్భంగా